భూ భూమి హలో భూమి. హే, కెన్ వి మీట్ ఎట్ ఈవినింగ్ 6 o'clock? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఓకే భూమి. ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఏమైందా ప్రసాద్? రే భయంగా ఉందిరా. భయమా? ఎందుకురా ప్రసాద్? భూమి ఈవినింగ్ నన్ను కలుస్తానికి రా అందిరా. అయితే నేను తనని లవ్ చేస్తున్నది తనకు తెలిసిపోయిందేమో. ఆ? ఆహా. ఒకవేళ వాళ్ళ అన్న వాళ్ళతో నన్ను కొట్టిస్తే లేదా యాసిడ్ పోస్తే నువ్వు తనని లవ్ చేస్తున్నా తనకు తెలుస్తావు. మాస్టారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? వద్దు, అంత బడ్జెట్ లేదు. మన కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో తను ఎవడో ఫిజిక్స్ ప్రొఫెసర్ బాగున్నానంటే తమడు దాన్ని లవ్ అనుకొని ఫస్ట్ ఇయర్ మొత్తం పప్పు మొగ వేసుకొని తిరిగాడు. తర్వాత మాట్లాడాం కదరా. మాట్లాడు. ఎంతకాలం? 2 నెలలు. ఒరే, ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చేయి పట్టుకొని చాలా కామన్ విషయం. దాన్ని కూడా నువ్వు లవ్ అనుకొని మొగ్గ పేరు పెట్టుకొని తిరిగావు చూడు. అదేంట్రా అలా అంటావు? నా భయాలు నాకు ఉంటాయి కదరా. ఉంటుంది, మనిషి అన్న ప్రతి ఒక్కటి భయం ఉంటుంది. కాకపోతే నీ భయం కాదు కదా షుగర్. నేను సాయంత్రం అయితే తను చెప్తే నాకు హ్యాపీగా ఫీల్. అర్థమైందా? హే, హాయ్ ప్రసాద్. హాయ్ భూమి. ఏంటి లేట్ అయిందా? అదేం లేదు, నేనే ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పి ఎర్లీగా వచ్చేసా. ఓకే, ఐస్ క్రీమ్ తిందామా ప్రసాద్? వద్దు భూమి, అంటే మళ్ళీ కోల్డ్ వస్తుంది. అసలే వింటర్, చాలా దూరం ట్రావెల్ చేయాలి. ఓకే. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నావు. మార్నింగ్ నుండి ఏంటో అని పిచ్చెక్కుతుంది, చెప్పు కదా. యాక్చువల్లీ మా ఇంట్లో నాకు మ్యాచ్ చూశారు. ఓకే భూమి, కంగ్రాచులేషన్స్. నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఒరే సోది మొహుడా, నీకు ఓవర్ థింకింగ్తో పాటు తొందరతనం కూడా వచ్చిందా? అరే, ఒక అమ్మాయి నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని ఎందుకు చెప్తుంది? ఎందుకు? ఎందుకేంట్రా బుర్ర తక్కువ ఎదవా? 4 yearsగా చెప్పడానికి ట్రై చేస్తున్నా, మినిమం దొబ్బలేదు నువ్వు. ఫస్ట్ ఇయర్లో చెప్దాం అనుకుంటే వెళ్ళిపోయావు, సెకండ్ ఇయర్లో చెప్దాం అనుకుంటే వెళ్ళిపోయావు. అరే, ఒక అబ్బాయి చేపట్టుకుంటే అది లవ్వేనా? కొంచెం కూడా బుర్ర లేదా నీకు? ఎన్నిసార్లు ట్రై చేశా నీకు ప్రపోజ్ చేయడానికి. అందరికీ నీలో ఉన్న ఓవర్ థింకింగే కనిపిస్తుంది, కానీ నాకు నీలో నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. నువ్వు ఫీల్ అయ్యావనేగా నేను యాక్టింగ్ కూడా ఆపేసింది. ఇవేవి నువ్వు ఆలోచించవా? అన్ని సోది వాటి గురించి ఆలోచిస్తావా? పో, ఆలోచించుకోపో, దొబ్బే. సారీ భూమి, నేను చాలా తప్పులు చేశాను, తప్పుగా ఆలోచిస్తున్నాను, ఇప్పుడే అర్థమైంది. అయినా నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకుంటానికి. ఎక్కువ చేస్తే 2 వేసైన దారిలో పెట్టు, ఓకేనా? ఐ లవ్ యూ భూమి, చాలా ఇష్టం నువ్వంటే. ఇప్పుడే అర్థమైంది నీకు కూడా నేనంటే ఇష్టమని. ఏమో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కొంచెం టైం కావాలి. ఇదిగో, ప్రతి మనిషిలో లోపం ఉంది. నాలో ఇది. ఇదంతా ఎందుకు? మీ డాడీకి పైసలు లేవా? ఏ, ఇది నీకెలా తెలుసు? అయ్యో సరే, అదంతా కాదు. మీ డాడీకి పైసలు గోల్డ్ ఇది కూడా అంతే. అది సరే, కానీ మా ఫ్యామిలీ సీక్రెట్ నీకెలా తెలిసింది? అంటే నీకేమైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయేమో అని మీ ఫ్యామిలీ డాక్టర్కి 5K ఇచ్చి తెలుసుకున్నా. ఛీ, ఓబే. భూమి,
ఐ లవ్ యూ. లవ్ యూ టు ప్రసాద్. దేవుడు ఉన్నాడు. అవును, ఇప్పుడు మీ డాడీ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే? చంపుతానా కొడుక, హక్ కూడా చేసుకుందాం. అయినా నువ్వు ఉన్నావు కదా చూసుకుంటానికి. అన్నీ నేనే చూసుకోవాలా ఎద్దవా? ప్రేమని చెప్పడానికి భయం అడ్డుపడుతుంది కరెక్టే, కానీ ఆ భయాన్ని దాటి చెప్తేనే లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది.